హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్ 2024 అరంగేట్రం ఎడిషన్ విజేతగా ఇండియా ఛాంపియన్షిప్ నిలిచింది. వెటరన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యంలో భారత జట్టు ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్కు ఓడించింది. ఈ టోర్నీలో కెప్టెన్ యువరాజ్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నాయకుడిగా జట్టు ముందు నడిపించడమే కాకుండా ఆటగాడిగా యువ రాణించాడు. కీలక సెమీలో సత్తా చాటి ఇండియాను ఫైనల్కు చేర్చాడు. అదేవిధంగా ఫైనల్లో కూడా 12 పరుగులతో విజయవంతంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఈ ఫైనల్లో విజయానంతరం యువరాజ్ సింగ్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్గా 11ను ఎంచుకున్నాడు. తన అత్యంత ప్లేయింగ్ 11లో భారత్ నుండి సచిన్ టెండూల్కర్ వరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే యూవీ ఛాన్స్ ఇచ్చాడు. అయితే భారత్ క్రికెట్ దిగ్గజ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని యువరాజ్ సింగ్ చోటు ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని గురించి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఫ్రెండ్స్, పడిసింది లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.